డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్లాలంటే ఆసీస్ ఆడాల్సి ఉన్న 7 మ్యాచ్‌ల్లో 5 తప్పక గెలవాల్సిందే. సొంత మైదానాల్లో మనతో 5 మ్యాచ్‌లు ఆడనుండగా మిగిలిన 2 శ్రీలంకతో వారి హోమ్ గ్రౌండ్స్‌లో ఆడాలి. దాంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 గెలిచేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ స్థానం సాధించాలని అనుకుంటున్నాయి. అందుకే వారి స్టార్ ప్లేయర్లు దేశవాళీలో ఇటీవల ముమ్మరంగా పాల్గొన్నారు. ఒక పక్క టీమిండియా కూడా అదే పరిస్థితిలో ఉంది అనే విషయాన్ని ఆస్ట్రేలియా మరిచిపోతుంది. ఈ సిరీస్ ఎలాగైనా గెలిచి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అయితే ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సిరీస్ మనకు ఎంత ముఖ్యమో ఆస్ట్రేలియా కూడా అంతే కీలకం. ఎందుకంటే ఇక్కడ సిరీస్ కోల్పోతే ఆస్ట్రేలియా కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిన ప్రమాదం ఉంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే 2 మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. స్పిన్ పిచ్లో లంకను ఎదుర్కోవాలని అంటే ఆస్ట్రేలియాకు కత్తి మీద సాము అనే చెప్పాలి. అందుకే ఆస్ట్రేలియా టీమిండియాకు దెబ్బ కొట్టేందుకు మైండ్ గేమ్ ప్రారంభించింది. ఆస్ట్రేలియన్ మీడియా, సీనియర్ ప్లేయర్స్ అందరూ కలిసి టీమిండియాపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆ దేశ మాజీలు ఇప్పుడిప్పుడే నోళ్లు తెరిచి మన ప్లేయర్ల రీసెంట్ ఫామ్ను దెప్పిపొడుస్తూ మాట్లాడుతున్నారు. ఇద్దరు ప్లేయర్లను పోలుస్తూ అతని కంటే ఈయనే బెటర్ అంటూ నిందాదిస్తూ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎక్కడ భారత్ తమ దేశానికి వచ్చి వరుసగా 3వ సిరీస్ గెలిచి హ్యాట్రిక్ కొట్టేస్తుందేమో అని మాజీ కంగారు పడిపోతున్నారని అర్థమవుతోంది. ఈ కారణంగానే ఆసీస్ మీడియా ముందుగా మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందని అర్థమవుతోంది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అంశాలపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. సిరీస్ సాగే కొద్దీ ఇలాంటి లేనిపోని వదంతులు ఇంకెన్ని వస్తాయో చూడాలి. మరోవైపు మాజీల మాటలకు మన ప్లేయర్లు మైదానంలోనే సమాధానం చెప్పాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. తొలి టెస్టు ఈ నెల 22 నుంచి పెర్త్లో మొదలవుతోంది.